హాయ్ హలో ఫ్రెండ్స్, చూడండి ఈరోజు మనం కరివేపాకు పొడి చేసుకున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు ఇవ్వండి: ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కొంచెం పసుపు, ఇంకా ఇవ్వండి కరివేపాకు కడిగేసి ఆరబెట్టుకున్నాను. కొంచెం చింతపండు, నేను కొంచెం ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, మన హెల్త్కి మంచిది కదా, అందుకని చెప్పేసి. ఓకేనా, రెడీ, స్టార్ట్ చేద్దాం. కళాయి పెట్టుకుందాం ఫ్రెండ్స్. ముందుగా గ్యాస్ వెలిగించాను. డ్రై రోస్ట్ చేసుకుందాం. శనగపప్పు వేసాను, శనగపప్పు, మినపప్పు ముందు వేస్తున్నాను. సిమ్లో దోరగా వేపుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇవి కూడా వేసేస్తున్నాను: ధనియాలు, జీలకర్ర, మెంతులు. ఓకే, ఆయిల్లో పెడితే మాడిపోతాయి, సరిగా వేగవు, మాడిపోతాయి. పప్పులు సరిగా సిమ్లో పెట్టి బాగా వేసుకుందాం. మంచి వాసన వస్తుంది. వేగుతున్నాయి. ఫ్లాక్స్ సీడ్స్ లాస్ట్లో వేసుకుందాం. ఇప్పుడు వేసాం అనుకోండి మాడిపోతాయి. జస్ట్ కొంచెం ఆ వేడికే వేగిపోతాయి అన్నమాట. చాలామంది ఇందులో నువ్వులు, వేరుశనగ పలుకులు కూడా వేసుకుంటారు. దాని ఇష్టమే ఫ్రెండ్స్. వేసుకున్నాం అంటే అన్నీ ఒక దాంట్లోనే వచ్చేస్తాయి కదా మనకి. ఒకే పొడిలో చక్కగా అన్ని పప్పులు అన్నీ ఒక దాంట్లో వస్తాయి మనకి. ఇడ్లీలోకి, దోశల్లోకి, పునుకులు అన్నింటిలోకి తినొచ్చు. ఒక ముద్ద అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది. మనకి రుచితో పాటు మనకి హెల్త్ కూడా కదా. కరివేపాకు తినడం వల్ల హెయిర్ బాగా పెరుగుతుంది. కరివేపాకు హెయిర్ పెంచుతుంది. ఇందులో శనగపప్పు ఉంది, ధనియాలు, జీలకర్ర, మెంతులు అన్నీ ఉన్నాయి కదా. అన్నీ మనకి మంచిది హెల్త్కి. వేసాను. ఫ్లాక్స్ సీడ్స్ వేసుకున్నాను. ఒక కప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఫ్లాక్స్ సీడ్స్ మామూలుగా ఎలాగ తినలేం కదా ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే పొడితో పాటు మనకి వెళ్ళిపోతుంది.
ఇడ్లీలో దోశల్లో అన్నీ ఉంచుకుంటాం కదా, వాటితో పాటు మనం తినేస్తాం. స్వీట్ మంచి ఫాస్ట్ అయిపోతుంది, చిట్టపట మనకి. చూడండి ఫ్రెండ్స్, బాగా వేగిపోయి పల్లెల్లోకి తీసుకుంటున్నాను, చల్లార పెట్టుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం, కొంచెం చింతపండు కూడా. కరివేపాకు లైట్గా ఫ్రై చేస్తున్నాం, డ్రై రోస్టే. కొంచెం లైట్గా వేగాలి కరివేపాకు. ఇలాగా మనం ఒక పాట పాడుకుందాం. ఓకే. మనసా తుల్లి పడకే, అతిగా ఆశపడకే, అతడికి నీవు నచ్చావు లేదో, ఆ శుభగడియా వచ్చేను లేదో, తొందర పడితే అలిసి తెలుసా మనసా తుల్లి పడకే, అతిగా ఆశపడకే. ఎలా ఉంది ఫ్రెండ్స్ నా పాట? కరివేపాకు వేసింది ఫ్రెండ్స్, ఆల్రెడీ డ్రై అయిపోయింది కదా, కడిగి ఆరబెట్టాం కూడా ఫాస్ట్గా. ఇది కొంచెం చల్లారాలి, చల్లారితే అప్పుడు మనం అన్ని కలిపి మిక్సీ చేసుకుంటాం. ఇదండి సరే. సరే గలగల సౌండ్ అవుతుంది, అయిపోయింది. అందరూ చాలామంది చేసుకుంటారు, కానీ మీరు ఎలా చేస్తారు నాకు చెప్పండి, ట్రై చేసి చూడండి. ఏం ఫ్రెండ్స్, ఇలా కొంచెం ఉప్పు వేసేస్తున్నాను, కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను. మామూలు ఉప్పు వేసుకున్నా పర్వాలేదు. కొంచెం పసుపు కూడా వేసుకొని మనం మిక్సీ చేసుకుందాం. చిటికెడు పసుపు కూడా వేసాను, కొంచెం ఇంగు వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంగు కూడా హెల్త్కి మంచిదే కదా, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఓకేనా? ఇవ్వండి వేసేసాను, మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. కరివేపాకు కూడా చల్లారింది.
ఇదిగోండి ఫ్రెండ్స్, మిక్సీ జార్లో వేసాను. పొడి చేస్తాను, మిక్సీ చేసి మీకు మళ్ళీ చూపిస్తాను. చూసుకోండి ఫ్రెండ్స్, సరిపోతే వేయక్కర్లేదు, లేకపోతే కొంచెం వేసుకోండి. ఇంకోండి ఫ్రెండ్స్, పల్లెల్లోకి వేసి చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, కరివేపాకు పొడి చక్కగా అయిపోయింది. దీన్ని మీరు రైస్లోకి, ఇడ్లీలోకి, దోశలోకి మీ ఇష్టం ఎలా తిన్నా మంచిది, హెల్త్కి మంచిది, చక్కగా టేస్ట్ కూడా. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చెప్పండి టేస్ట్ ఎలా ఉందో. ఓకేనా? ఓకే, ఆల్ ఆఫ్ యూ, బాయ్.